హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ప్రజెంట్ అయితే మనం హిరమండలంలోని అంబావిల్లి విలేజ్లో శ్రీ 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 త్రినాథ స్వామి దేవస్థానం వద్ద అయితే ఉన్నాం. ఈ యొక్క దేవస్థానం ఇక్కడ ఎప్పుడు కట్టారు, ఇక్కడ ప్రసిద్ధి ఏంటి, ఇక్కడ ఏ రోజుల్లో జాతర అవుతుంది ఏంటని ఇక్కడ మన పూజారి గారు అయితే ఉన్నారు. పూజారి గారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి పూజారి గారు, ఇక్కడ ఫస్ట్ నిర్మించడానికి కారకులు ఎవరు? మన ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి గల కారకులు బుడుమూరు అచ్చన్న గారు. అతను మా గ్రామంలోనే ఉంటూ కుమ్మరి పని చేస్తూ ఈ యొక్క స్థలంలోనే నివసిస్తూ ఉండేవాడు. అలాగా అతను కుమ్మరి పని చేస్తుండగా ఒకరోజు ఈ యొక్క స్థలంలో అతనికి విగ్రహం కనబడ్డది. అది 3 ముఖాలు ఒకటే దేహం కలిగి 3 ముఖాలు దత్తాత్రేయ త్రినాథ స్వామి వారు 3 ముఖాలు కలిగి ఒకటే దేహం కలిగి కనబడ్డారు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు? ఇది సుమారుగా 200 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. ఆ కుమ్మరతను ప్రతి ఊరు వెళ్ళి విరాళాలు సేకరించి వచ్చిన ఆ టైంలో విరాళాలతో ఆ టైంలో చిన్న గుడి నిర్మాణం జరిగింది. ఆ గుడిని వైశాఖ మాసంలో ప్రతిష్ట కార్యక్రమం చేశారు. తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం ఏ రోజున ఇక్కడ జాతర అయితే అవుతుంది? ఈ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఆ నెలలో ఎన్ని ఆదివారాలు వస్తాయో అన్ని ఆదివారాలు కూడా ఇక్కడ యాత్ర కార్యక్రమం జరుగుతుంది. అలాగే వైశాఖ పౌర్ణమికి స్వామివారికి సాయంత్రం 6 గంటల నుండి గరుడ వాహనం మీద ఊరేగింపు కార్యక్రమం చాలా అద్భుతంగా అనేక రకాల ప్రదర్శన కార్యక్రమాలతో ఇక్కడ జరుగుతుంది. ఆ మరుసటి రోజు వైశాఖ పాడ్యమి బహుళ పాడ్యం రోజు వంశధార నది తీరంలో స్వామివారికి చక్రతీర్థ స్నానాలు అనే స్నానఘట్టాల కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పుడు మన హిరమండలం, శ్రీకాకుళం ఈ ఏరియాలు మొత్తానికి ఇది ఒకటేనా, ఇంకెక్కడైనా ఉందా? శ్రీకాకుళం జిల్లాలో కూడా త్రినాథ స్వామి ఆలయం ఎక్కడా లేదు. ఈ త్రినాథ స్వామి ఆలయం ఈ శ్రీకాకుళం జిల్లాలో స్వయంభూ పుట్టుగా విగ్రహం ఈ యొక్క స్థలంలోనే మాకు స్వయంభూ పుట్టుగా అంబావిల్లి విలేజ్ లోనే స్వయంభూ వెలిశారు స్వామివారు. జాతర ప్రతి సంవత్సరం ఎప్పుడు? ప్రతి సంవత్సరం వైశాఖ పాడ్యం నుంచి వైశాఖ అమావాస్య వరకు నెల రోజుల్లో ఎన్ని ఆదివారాలు వస్తాయి అన్ని ఆదివారాలు కూడా ఇక్కడ యాత్ర కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా త్రినాథ స్వామి ఆలయం ఎలగలేదు. మరియు కామధేనువు, కల్పవృక్షము, ఐరావతం ఇవి కూడా సర్వసాధారణంగా ఎక్కడో ఉంటాయి. కానీ మన గ్రామంలో ఉండడం అది ఒక పూర్వజన్మ అదృష్టం. అది పూర్వం మన 200 సంవత్సరాల క్రితం నుండే ఈ యొక్క కామధేనువు, ఐరావతం, కల్పవృక్షము ఆ కుమ్మరతనే ఇక్కడ తెచ్చి నిర్మాణం చేయడం జరిగింది. అది అతనికి ఎంత ఎప్పుడు ఆలోచన వచ్చిందో కానీ ఆ స్వామివారు అతను మదిలో కలిగి ఈ యొక్క కామధేను, కల్పవృక్షం, ఐరావతం ఆ టైంలో నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి దగ్గర త్రినాథ స్వామి వారు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర విగ్రహాల రూపంలో ఉంటారు. కానీ ఇక్కడ ఒకే రూపంలో ఉండడానికి కారణం ప్రతి ఒక్క అంటే మన దేశంలో త్రినాథ స్వామి ఆలయాలు బోల్డ్ ఉంటాయి, ఎక్కడో దగ్గర చాలా దగ్గరలు ఉంటాయి. కానీ మనకి ఇక్కడ త్రినాథ స్వామి ఆలయం ఏంటంటే వేరువేరుగా బ్రహ్మ విగ్రహం, విష్ణు, మహేశ్వరులు వేరువేరుగా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటే దేహం కలిగి 3 ముఖాలుగా పుట్టారు. ఒకటే దేహము 3 ముఖాలు దత్తాత్రేయ స్వరూప త్రినాథ స్వామి ఇక్కడ వెళ్ళడం అది ఇక్కడ యొక్క అదృష్టము. ఇక్కడ యొక్క అంటే ఇక్కడ అంత చాలా శక్తివంతమైన ఆలయము. ఇక ప్రతి ఆదివారం మేళా చేస్తే చాలా మంచిది. ఆదివారం నాడు ఇక్కడ స్వామివారి ప్రీతికరమైన రోజు. ఆ రోజు వచ్చి త్రినాథ మేళా సమర్పిస్తే మనం కోరిన కోరికలు కానీ ఏవైనా మనసులో అనుకున్న ఏవైనా కోరికలు అవని, లేదనుకుంటే ఏవైనా మనకి ఉద్యోగం రాకపోయినా, వివాహం కాకపోయినా, లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇలాంటివి ఎటువంటివైనా సరే స్వామివారి మేళా సమర్పిస్తే తక్షణమే స్వామివారి యొక్క కరుణా కటాక్ష చాలా వేగంగా అవుతుంది. ఈ యొక్క దేవాలయం పార్వతీపురం జిల్లా అలాగే శ్రీకాకుళం జిల్లా ఈ 2 జిల్లాలకు దగ్గరగా చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రసిద్ధి చెందింది. ఎక్కడైనా త్రినాథ స్వామివారి దేవాలయాలు ఉంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇలా విడివిడిగా రూపాలు ఉంటాయి. కానీ ఈ యొక్క దేవాలయం వద్ద త్రిముఖంతో ఏకరూపంలో స్వామివారు ఉండడం చాలా ప్రత్యేకత. ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటే మనం కోరిన కోరికలు వెంటనే తీరుతాయని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు. అంతే బలంగా నమ్మి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే మీరు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించండి. స్వామివారి
కృపకు పాత్రలు కండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క స్వామివారు ఆరోగ్య భోగ భాగ్యాలు ఇవ్వాలి. ప్రతి ఒక్క కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందండి. చూశారు కదా మన పూజారి గారు ఇక్కడ ఈ సంవత్సరంలో ఏ రోజు జాతర జరుగుతుంది, స్వామివారికి పూజ కార్యక్రమాలు ఏ రోజు చేపిస్తారని చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.